వాడు మీ పెదనాన్న అనుచరుడు బాలి. ఇంకో బిట్ ఉంది బావా. బ్రదర్, నువ్వు కూడా చూడాలి. సార్, 4 బావ నీళ్లు వదలడానికి వెళ్ళాడు. సరిగ్గా 3 గంటల 45 నిమిషాలకి మా అన్నయ్య వాటర్ ట్యాంకర్ ఉన్న దారిలోకి వచ్చాడు. ఆ తరువాత 5 నిమిషాల్లో బాలి వాటర్ ట్యాంక్ ఎక్కి రసాయనం ఏదో కలిపాడు. ఇదంతా వీళ్ళ కుట్ర అని చెప్పడానికి ఇంకో సాక్ష్యం కూడా ఉంది సార్. ఏంటది? రంగస్వామి రా. డ్యూటీలో ఉండి మందు తాగడానికి నీకు బుద్ధి లేదా? ఎవడయ్యా నీకు అసలు ఉద్యోగం ఇచ్చింది? సారీ సార్, 10 నిమిషాల్లో డ్యూటీ అయిపోతుంది అనుకుని అలా తాగాను సార్. ఇంకెప్పుడు అలా చేయను సార్, నన్ను క్షమించండి సార్. అయితే ఇందులో ఏమని ముద్దాయి? ఆ బాలి. ఆ క్యాన్ లో ఉన్నదే వాటర్ ట్యాంక్ లో కలిపేశారనుకుంటా సార్. ఎస్, ముందు ఆ బాలిని అరెస్ట్ చేయాలి. ఇదంతా చూస్తుంటే వీళ్ళు గీసిన స్కెచ్ అనిపిస్తుంది తప్ప గంగా బావ తప్పేం లేదు సార్. తెలుస్తుంది కదమ్మా, ఇంత ప్రూఫ్ ఉన్నాక మీ ఆయన్ని అరెస్ట్ చేయడం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు. అతని బేడీలు తీసేయండి. మిస్టర్ దేవా, దీన్ని బట్టి చూస్తుంటే అక్కస్తో నువ్వే ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. సార్, నేనేం చేయలేదు సార్. నువ్వు చేశావో మీ నాన్న చేశాడో అదంతా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. సారీ గంగా, నీలాంటి నిజాయితీ గల వ్యక్తిని అరెస్ట్ చేయడం మాకు చాలా బాధాకరం. అయ్యో పర్లేదు సార్, ఇది కావాలని చేసింది తప్ప వేరే ఏం కాదు. హలో సార్, అది కూడా డిపార్ట్మెంట్ బండే. సస్పెండ్ అయిన వాళ్ళు దాంట్లో వెళ్ళడం కుదరదు. కార్ కేసిచ్చి ఆటోలో వెళ్ళిపోవచ్చు. నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని బయటకు చెప్పవేంటి బావా? నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఇలాగే ఉంటాను. నీలా ఎగిరి గంతేయడం నాకు రాదు. యాజ్ ఇట్ ఈస్ గా నన్ను ఫాలో అయిపో బావా. ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ నీకు వస్తాయి. ఇలాంటివి మాట్లాడితేనే అన్నయ్యకి కోపం వస్తుంది. అలాంటిదేం లేదులేమ్మా. శివ మీద నాకు మాత్రం ప్రేమ ఉండదా ఏంటి?
వదినా ఏమైంది వదినా? ఫస్ట్ టైం మీ అన్నయ్య నా మీద ప్రేమ ఉంది అన్నాడు. ఏ! అసలైన దీపావళి నేను ఈ రోజే చేసుకోవాలి. ఆ! ఏదైనా నువ్వు గ్రేట్ శివ. నువ్వు అంటేనే కసురుకునే అన్నయ్యతో ఈ రోజు నీ మీద ప్రేమ ఉందని చెప్పించావు. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇప్పటికైనా నా ప్రేమని గుర్తించావు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాకే చెప్పాను కదా, ఇలాంటి విషయాలు మనసులోనే దాచుకోవాలి గాని బయటికి చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నువ్వు భర్త, నేను నీ భార్యని.